హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా న్యాచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఈ బార్లీ వాటర్ని సమ్మర్లో కంపల్సరీ అందరూ కూడా తీసుకోవాలండి. మన బాడీలో వేడి అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది ఈ బార్లీ వాటర్ని తీసుకోవడం వల్ల. అంతేకాదండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు కనుక ఈ బార్లీ వాటర్ని తీసుకుంటే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఈ బార్లీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రొసీజర్ని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు బార్లీ గింజల్ని తీసుకున్నానండి. ఈ బార్లీ గింజల్ని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కనీసం ఒక 10 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేయండి. ఈ బార్లీ వాటర్ని 2 రకాల పద్ధతుల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలామంది ఈ గింజల్ని డైరెక్ట్గా నానపెట్టుకుని ఆ నానిన గింజలతో బార్లీ వాటర్ని ప్రిపేర్ చేస్తారు. కానీ అది చాలా పెద్ద ప్రొసీజర్ అండి. అలా కాకుండా మనం ఇలాగా ఈ గింజల్ని ఫ్రై చేసుకుని వీటిని పౌడర్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ప్రతిరోజు కూడా మనం బార్లీ వాటర్ని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గింజల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల బార్లీ వాటర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గింజల్ని ఫ్రై చేసేటప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ స్మెల్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇలా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయింది అంటే మనకి బార్లీ గింజలు బాగా ఫ్రై అయినట్టే. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వీటిని చల్లారనివ్వండి. పూర్తిగా బార్లీ గింజలు చల్లారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇంత మెత్తని పౌడర్లా వస్తే మనకి సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ పౌడర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఈ ప్రిపేర్ చేసిన పౌడర్ ఏదైతే ఉందో మనకి నెల నుంచి 2 నెలల వరకు అస్సలు పాడవదండి. ఇలా ఒక్కసారి మనం పౌడర్ని రెడీ చేసుకుంటే మనం ప్రతిరోజు ఈ బార్లీ వాటర్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బార్లీ వాటర్ని రెడీ చేద్దాం. దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని గిన్నెలోకి 3/4 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను. అంటే దాదాపు 3 గ్లాసుల వాటర్ అనమాట. ఈ వాటర్ని పూర్తిగా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేద్దాం. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం పక్కన ఒక గిన్నెలోకి బార్లీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు బార్లీ పౌడర్ని తీసుకున్నానండి. ఈ బార్లీ పౌడర్లోకి ఒక 100 ml వాటర్ని వేసి బాగా కలపండి. ఇలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ లోపల మనకి వాటర్ కూడా పూర్తిగా హీట్ అయిపోయింది. ఇలా మరిగితే సరిపోతుంది. ఇలాగా వాటర్ పూర్తిగా మరిగిన తర్వాత మనం కలుపుకున్న ఈ బార్లీ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకుందాం. ఈ బార్లీ పౌడర్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కనీసం ఒక 5 నిమిషాల సేపు మరిగిస్తే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల్లోనే మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మన బార్లీ పౌడర్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఇది చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి పౌడర్ అనేది మనం ఈ వాటర్లో వేసిన వెంటనే ఉడికిపోతుంది. మనకి చూస్తేనే తెలిసిపోతుందండి ఇది ఉడికినట్టుగా. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ బార్లీ వాటర్లోకి మనం నిమ్మరసాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ పూర్తిగా ఒక నిమ్మకాయనైతే తీసుకున్నాను. ఈ నిమ్మకాయని ఎందుకు తీసుకున్నానంటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారని అందరూ చెప్తూ ఉంటారు. తర్వాత దీనిలోకి మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని మనం రెడీ చేసుకున్న బార్లీ వాటర్ని ఇందులో వేసుకుంటే బార్లీ వాటర్ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బార్లీ వాటర్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.